కులమతాలు చూడదు, కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరగదు, కడవరకు తరగదు, స్వార్థానికి లొంగదు, భోగానికి పొంగదు, కష్టాలకు బెదరదు, ఎవ్వరికి దొరకదు, స్నేహబంధము ఎంత మధురము, ఏ స్వార్థమెరుగని సమత బంధము. థ్యాంక్ యూ. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయం జరిగింది. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బెయిల్ వచ్చింది, తొందరగా రిలీజ్ అవుతారు. కాబట్టి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి ఇచ్చేయాలి. ఓ సెలబ్రిటీ రేపటి రోజున ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మెసేజ్ అందించేది ఆ సెలబ్రిటీలకు ఉంటుంది. కాబట్టి ఈ వెంటనే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అవుతాడు. బెయిల్ వచ్చింది. కాబట్టి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిన తెలుగు సంతకం పెట్టాలని ఆర్డర్స్ ఇచ్చారు. కాకపోతే మీడియా గీడ ఎవరితోటి మాట్లాడడం ఉంది. ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నాము. పాజిబుల్ ఈ రోజు ఉంటే సాయంత్రం రిలీజ్ కావాలి, లేదంటే ఆఫ్టర్ 7. అందరికీ నా కళాబృందం తెలియజేసుకుంటున్నా. మనం సక్సెస్ అయ్యాం. మొత్తం మీద అయితే పల్లవి ప్రశాంత్ తమ్ముడికి 48 గంటల్లో సక్సెస్ చేశాము. జడ్జి గారికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నా, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులకి, మా బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అన్నకు తమ్ముడికి బెయిల్ మంజూరు అయింది. ఈ సందర్భంగా త్వరలో ఇప్పుడు విడుదల అవుతాడు. కాబట్టి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఏమంటే, నా అడ్వకేట్లు అందరూ కూడా, అంటే ముఖ్యంగా వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, సీనన్న, వేణన్న, రాజేష్ అన్న, రామారావు అన్న, ఇట్లా పేరున లక్ష్మణ్ అన్న అందరికి కూడా వీళ్ళ ద్వారా 50 మంది, ఇవాళ 50 మంది అడ్వకేట్లు అందరూ కూడా ఏకమై ఒక కళాకారుని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసు వారికి కూడా నా నిజంగా కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నా. పోలీసు వాళ్ళ చట్టపరంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని రకాలుగా వాళ్ళకి మేము సహకరిస్తాం. ఎలాంటి ఏ ప్రాబ్లమ్స్ కానీ ఆడియన్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా కళాకారులకు కూడా ఉంది. అది నిజమే, వాస్తవం. కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పోలీసు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే నిజంగా మా తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటాం. అడ్వకేట్లందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత నాతో పాటుగా నా తోటి సందీప్ అన్న, తర్వాత నిన్న తేజ అన్న వచ్చాడు, తర్వాత యావర్ తమ్ముడు వచ్చాడు. తర్వాత మాకు అన్ని రకాల సహాయ సహకారాలు మరి మా వెనుక ఉండి కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. మా యొక్క బిగ్ బాస్ టీము వారితో పాటు మా వెనుక ఉండి కూడా నడిపించిన మా శివాజీ అన్న కూడా మేము లోపల మీ అందరికీ తెలుసు, ప్రశాంత్ గెలవడానికి కూడా శివాజీ అన్న ఎంతగా ప్రయత్నించారో. ఇవాళ కూడా మాకు ధైర్యం ఇచ్చి మా శివాజీ అన్న మరి ఉన్నారు. అలాగే అందరికి కూడా పేరున ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులు మా అందరికి చాలా సహకరించారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలా థ్యాంక్స్ వినోద్ సార్, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సీనన్న, రాజేష్ గారు, లక్ష్మణ్ గారు, వేణు గారు, రామారావు గారు, రాజేష్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇది చాలా హ్యాపీయెస్ట్. మాకు బిగ్ బాస్ హౌస్ అనేది మాకు కొత్త జీవితాన్ని, కొత్త హౌస్ ఇచ్చింది. అందులో మా మిత్రుడు, నా చాలా దగ్గర బంధువు మా ప్రశాంత్ బయటికి రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ సార్కి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే పోలీసు శాఖ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము.
సో కొంచెం మా సైడ్ నుంచి జరిగిన కొన్ని చిన్న అనుకోకుండా జరిగిన చిన్న విషయాలు సంఘటనలు అన్నింటిలో కూడా మమ్మల్ని క్షమించండి. మేము ప్రోత్సాహంగా మీకు వెనకాల నుండి చేస్తాము. అలాగే ఫస్ట్ నుంచి కూడా ప్రశాంత్కు వెనకాల నిలబడి గర్వంగా చెప్తున్నా ఈ మాట. బోలే అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోలే అన్నకి లవ్ యూ సో మచ్ అన్న. చాలా గ్రేట్. కష్టాల్లో సంతోషంగా ఉన్నప్పుడు ఎవరన్నా వస్తారన్నా, కానీ కష్టంలో వచ్చినోడే నిజమైన మనిషి. అది బోలే అన్న. బోలే హీరో కాదు, ఈ బెస్ట్ హీరో, టాప్ హీరో. లవ్ యూ అన్న. అందరికీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ప్రశాంత్ ని, మా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరినీ కూడా సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ఈ రోజు జరిగినటువంటి నాంపల్లి 17వ కోర్టులో వాద ప్రతివాదాలు వినిపించిన తర్వాత 17వ కోర్టు జడ్జి గారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి మేమందరం కూడా న్యాయవాదులు అందరం కలిసి కూడా ముక్తదాటిగా ఏకంగా మేమందరం ఉండి పల్లవి ప్రశాంత్కి రైతు బిడ్డకి బెయిల్ ఇప్పించడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మేము ఏం చేస్తున్నామంటే జడ్జి గారికి, జిల్లా జడ్జి గారికి, మన 17వ కోర్టు జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రైతు బిడ్డ సాధించినటువంటి ఘన విజయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా మేము హైకోర్టు న్యాయవాదులకు ప్లస్ నాంపల్లి క్రిమినల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు, పల్లవి ప్రశాంత్ ముదిరాజ్ క్యాస్ట్ సంబంధించిన ముదిరాజ్ క్యాస్ట్ అడ్వకేట్లకు కూడా మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాము. అన్న మన బిడ్డ ఆపదలు ఉన్నాడంటే 2-3 గంటల్లో అడ్వకేట్లు, సినీ రంగము, లా ఫీల్డ్, అన్ని ఫీల్డ్స్ ప్లస్ ఇంకా లెజిస్లేటివ్ గా చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. ఇండైరెక్ట్ గా మా కాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మానిటర్ చేస్తున్నారు. మన ఈ అడ్వకేట్లు వచ్చేసి వినోదన్న, సీనన్న, బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. లక్ష్మణ్ అన్నకు, రామారావు అన్నకు, వేణన్నకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లే మనందరం యూనిటీగా ఉందాము, అన్యాయాన్ని ఎదురిద్దాము అని తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రాజేష్ కుమార్. పల్లవి ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్ లో అంతా కలిసి ఉన్నాం. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు. సో వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత వినోదన్న రావడం, ఆయనతో పాటు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికి కూడా అడ్వకేట్లు అందరు కూడా ఒక బెయిల్ వచ్చింది కాబట్టి ఒకటే విషయంలో అందరు కట్టుబడినారు. అడ్వకేట్ అందరూ న్యాయం జరగకుంటే తగ్గేదే అన్నట్టు మాత్రం బిహేవ్ చేస్తారు. సో న్యాయం కోసం పోరాటం చేసినాం, నిలబడ్డాం. ఇవాళ బయటికి తీసుకొచ్చాం. ఈ రోజు వస్తాడు, లేదంటే రేపు మార్నింగ్ పొద్దున. అంటే బెయిల్ కన్ఫర్మ్ అయింది. బెయిల్ వచ్చేసింది. ఒక సామాన్య రైతు బిడ్డకి బెయిల్ వచ్చేసింది. అందరూ రైతులందరూ, తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా 10 కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈ రోజు రైతు బిడ్డలకి నేనే పట్టుకోలేదు. నువ్వే చెప్తామా, నువ్వే చేస్తావా? సార్ ఉండాలి. చెప్పండి సార్.